నమస్కారం, జీటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజాహితం. బీజేపీకి బీఆర్ఎస్ కి ఓటు వేస్తే కంటోన్మెంట్ అభివృద్ధికి కుంటుపడుతుందని ఓటర్ల వివేకంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ కు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కంటోన్మెంట్ వికాస్ మంచు నాయకులు ఏబుల్ సంకి రవీందర్ అంబాల శ్రీనివాస్ అన్నారు. లక్ష్మీనగర్ లోని వికాస్ మంచి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ జీహెచ్ఎంసీలో విలీనం చేసి అభివృద్ధికి సహకరిస్తానని వాగ్దానం చేస్తుండగా మరోపక్కన నామినేటెడ్ సభ్యుడు బీజేపీ నాయకుడు రామకృష్ణ మంత్రి కిషన్ రెడ్డి ద్వారా జీహెచ్ఎంసీలో విలీనం కావద్దని సిఫార్సు లెటర్ ద్వారా అభ్యంతరాలు చేస్తూ అడ్డుకోనడం శోచనీయమైందన్నారు. ఆహ్వానం మేరకు వచ్చిన మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు. కంటోన్మెంట్ వికాస్ మంచ్ మనం స్థాపించుకున్నమే కంటోన్మెంట్ని జీహెచ్ఎంసీలో మర్జ్ చేయాలని చెప్పేసి. కంటోన్మెంట్ని జీహెచ్ఎంసీలో మర్జ్ చేయడానికి మనం చేసిన పోరాటం కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి విలీన అంశాన్ని దాదాపు దేశంలో 11 కంటోన్మెంట్లు మర్జ్ చేయడం జరిగింది ఎలక్షన్ నోటిఫికేషన్కు బిఫోర్. కానీ సికింద్రాబాద్ కంటోన్మెంట్లో స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులు వ్యతిరేకించడం వలన ఇలా సికింద్రాబాద్ కంటోన్మెంట్ మర్జ్ కాలేకపోయింది. కానీ మన ఎంపీగా పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి గారు కంటోన్మెంట్ ప్రజల సాధక బాధకాలు సంపూర్ణంగా తెలిసిన వ్యక్తిగా ఇవాళ మనకు సీఎంగా రావడం మన కంటోన్మెంట్ ప్రజల అదృష్టం. కంటోన్మెంట్ ప్రజలకు దాదాపు 15 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా ప్రజల నుండి సేవ చేస్తున్న గణేష్ గారికి ఇవాళ అవకాశం కల్పించి కాంగ్రెస్ టికెట్ ఇచ్చి పోటీలు నిలబెట్టడం, వికాస్ మంచ్ సంపూర్ణంగా మద్దతు ప్రకటించడం. ఇలా కంటోన్మెంట్ ప్రజలు కూడా గణేష్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు. గణేష్ గారి గెలుపు ఖాయమైనట్టే. కానీ ఈ సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఈ బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు ఓట్లు అడిగే హక్కే లేదు. ఇలా వికాస్ మంచ్ చేసిన పోరాటం దాదాపు 11 కంటోన్మెంట్లు మర్జ్ అయినాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆగనికి కారణం ఈడున్న మాఫియా రాజకీయాలు. డ్రైనేజీ వ్యవస్థ గానీ, ట్యాక్స్ విషయంలో గానీ, నీటి సరఫరా విషయంలో గానీ అన్ని విషయాల్లో కంటోన్మెంట్ కు వివక్షత జరుగుతుందని, అభివృద్ధి నోచుకోవడం లేదని కంటోన్మెంట్ వికాస్ మంచి పోరాటం చేస్తుండగా అందుకు భిన్నంగా బీజేపీ నాయకులు అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. ముఖ్యంగా కంటోన్మెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే విలీనానికి సుముఖంగా ఉన్న రేవంత్ రెడ్డితో కంటోన్మెంట్ అభివృద్ధికి కృషి చేయవచ్చని, అందుకుగాను ఆలోచన చేపట్టి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా ఈ మాఫియా రాజకీయాలు ఏకంగా దేశ బీజేపీ ఒకలాగుంటే ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు దీన్ని అడ్డుకోవడం ఆధారాలతో సహా చూపిస్తున్నాం. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వానికి కంటోన్మెంట్ విలీనం వద్దు అని చెప్పి ఈ మాఫియా రాజకీయ నాయకులు పంపించడం వల్లనే ఇవాళ సికింద్రాబాద్ కంటోన్మెంట్ మర్జ్ కాలేకపోయింది. దాంట్లో ప్రధాన సూత్రధారుడు మన నామినేటెడ్ మెంబర్ మరియు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు. ఇది ఎంత మట్టుకు న్యాయం వాళ్ళకి? కంటోన్మెంట్ మర్జ్ అంటే దాదాపు కంటోన్మెంట్లు ఉన్న 16 నోటిఫైడ్ సివిల్ ఏరియాస్లున్న నిరుపేదలకు న్యాయం జరుగుతుంది. కొన్ని ఏళ్ల నుంచి లేని స్వాతంత్రం కంటోన్మెంట్ ప్రజలకు దొరుకుతుంది. అటువంటి విలీన అంశాన్ని వీళ్ళు వ్యతిరేకించారంటే ఎంత మాఫియా రాజకీయాలు చేస్తున్నారు ప్రజలు అర్థం చేసుకోవాలా. కాబట్టి ఈ బీజేపీ నాయకులకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ల డిపాజిట్ కూడా రావద్దు ఎలక్షన్లల్లా. దానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం అతీతం కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎన్ఓసీ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళా దానికి ఒక కొర్రి పెట్టింది. యాక్టివ్ మిలిటరీ ఏరియాస్ మాత్రమే పెట్టుకొని మిగతా అన్ని ఇవ్వడం అనేది దాని దిక్కేసి కూడా చాలా ఇబ్బందులు కలిగినాయి. కాబట్టి ఈ బీఆర్ఎస్ బీజేపీకి ఈ రెండింటికి కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో ఓట్లు అడిగే హక్కే లేదు. కాబట్టి ప్రజలారా దయచేసి రేవంత్ రెడ్డి గారు బలపరిచిన గణేష్ గారిని
మనం భారీ మెజార్టీతో గెలిపించుకొని కంటోన్మెంట్ అభివృద్ధి చేసుకుందాం. కంటోన్మెంట్ అభివృద్ధి అంటే ఆషామాష అభివృద్ధి కాదు. పొంగులేటి శ్రీనివాస్ గారు చెప్పినారు, మినిస్టర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, సంవత్సరానికి దాదాపు 6,000 డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తా అన్నాడు. కాబట్టి మనము కంటోన్మెంట్ లీగల్ దాకా ఎటువంటి హౌసింగ్ స్కీమ్స్ మనకు లేవు. ఈ 6,000 డబుల్ బెడ్రూమ్ తో కంటోన్మెంట్ చాలా తరిక్కి అవుతుంది. కాబట్టి గణేష్ గారిని మనం గెలిపించుకుందాం. ఈ మాఫియా రాజకీయాలను మాత్రం మనం పాతరేద్దాం. ఈ మాఫియా రాజకీయాలని ఎండగడదాం. ఈ మాఫియా రాజకీయాలను ఎంటర్టైన్ చేస్తున్న నామినేటెడ్ మెంబర్ని ఈ బీజేపీకి మనం ఈసారి డిపాజిట్కు రావద్దు కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలా అని చెప్పి తెలియజేస్తున్నా. రాజకీయాలు ఏ విధంగా జరుగుతున్నాయో మనం అందరం చూస్తున్నాం. 10 ఏళ్ల పరిపాలన రాష్ట్రంలో, అదే 10 ఏళ్ల పరిపాలన దేశంలో. 2 పార్టీలు కూడా రాష్ట్రాన్ని, దేశాన్ని దివాలా తీస్తున్నాయి. మిగులు బడ్జెట్తో ప్రారంభమైన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ 2014లో వారి ప్రభుత్వం గద్దె దిగే వరకు 5 లక్షల అప్పుల పాలైన రాష్ట్రం ఇది. అలాగే 70,000 కోట్ల లోటు బడ్జెట్తో ప్రారంభమైన బీజేపీ ప్రభుత్వము 25 లక్షల నుండి 50 లక్షల అప్పుల పాలైన దేశం. ఇంటికి ₹1,00,000 అప్పు. ఇటువంటి పరిపాలన మనకు అవసరమా? ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఎంత అవసరమో మనమంతా గుర్తించవలసిన అవసరం ఉంది. ఈ దేశంలో ఇది వరకు మనం ఎంజాయ్ చేస్తున్న అన్ని డెవలప్మెంట్స్ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి. యూనివర్సిటీల నుంచి, ప్రాజెక్టుల దగ్గర నుంచి, ఇందిరమ్మ ఇల్లు దగ్గర నుంచి, అసైన్మెంట్ ల్యాండ్ భూములు రైతులకు ఇచ్చిన దగ్గర నుంచి తీసుకుంటే అన్ని కాంగ్రెస్ చేసిన అభివృద్ధే తప్ప వీళ్ళు 10 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రాన్ని, దేశాన్ని దివాలా తీసి రాష్ట్ర దేశ ఖజానాని పూర్తిగా దుష్టుల చేతికి అప్పచెప్పి ఈ దేశాన్ని, ఈ ప్రజానీకాన్ని వెన్నెముకేరుస్తున్న ఈ పార్టీలను ఓడగొట్టాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించి దేశాభివృద్ధిలో మనమంతా కూడా పాల్పంచుకోవాలనేసి నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మరి టీఆర్ఎస్ పార్టీని గెలిపించినా మనకు ఒరిగేది ఏమీ లేదు. టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్టే. ఇక్కడ ఎంఐఎం పార్టీ, బీజేపీ, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీసీ పార్టీలాగా ఉన్నాయి. కాబట్టి అస్తం గుర్తుకే మనం ఓటేసి దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడవలసిందిగా జనాలను నేను మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరు కంటోన్మెంట్ ప్రజలు, బీజేపీ రామకృష్ణ అండ్ కిషన్ రెడ్డి అంత పెద్ద సెంట్రల్ మినిస్టరే ఈ లెటర్ ఎండార్స్ చేస్తూ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కి పంపిస్తూ ఎవరికి అన్యాయం చేస్తున్నారు, ఎవరు ప్రశ్నించేది లేదా? అందరికీ ఇక్కడ కంటోన్మెంట్ వాళ్ళ అధికారిక ఏదన్నా బంగ్లానా ఏమంటుండో రామకృష్ణ లెటర్లా వీళ్లకు జాగాలు ఇస్తే వీళ్ళు పేదలకు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తారు, అందుకని మనం జాగాలు ఇయ్యదు. వీళ్ళ అబ్బసొత్త ఇయ్యకపోవడానికి ప్రజల ల్యాండ్ ఇది ఎవరి సెంట్రల్ గవర్నమెంట్ సొంత డబ్బులు పెట్టి కొన్న ల్యాండా? స్టేట్ గవర్నమెంట్ కి ఇస్తే ఏమన్నా లాస్ అవుతుందా? ఇంత డబ్బులు మనం లాస్ అవుతుంది, ఇంత రెవెన్యూ మనం లాస్ అవుతుంది అని చెప్తున్నారు. ఎవరి కోసం ఇస్తున్నారు, ఎవరి కోసం తెస్తున్నారు? ఇదే ఎలివేటెడ్ కారిడార్ కోసం బీఆర్ఎస్ పార్టీ అప్పుడు జాగా అడిగినప్పుడు మన రామకృష్ణ ఏమన్నాడు, ఇదే ఆల్ పార్టీ మీటింగ్ లా, మాకు కమర్షియల్ ఇన్కమ్ పోతుంది, ఏడాదికి 30 కోట్లు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కడితే అప్పుడు ఎలివేటెడ్ కారిడార్ కి జాగాలు ఇస్తాడంట. ఎవరికి పైసలు కట్టాలా? ఎవరి కోసం చేస్తున్నారు? ఎలివేటెడ్ కారిడార్ వస్తే ఎవరికి డెవలప్మెంట్ అవుతుంది? కంటోన్మెంట్ కి డెవలప్మెంట్ కాదా? కంటోన్మెంట్ ల్యాండ్లు రేట్లు పెరిగాయా? ఇక్కడ మాకు ఐటీలు రావా? ఇక్కడ అన్ని ఫ్రీ హోల్డ్ అయితే ఎన్నో వేల ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ మనం ఇక్కడ నుంచి మన సెకండ్రాబాద్ నడిబొడ్డులుండి మనం ఎక్కడికో మెట్రోలల్లో ట్రాఫిక్లలో బండ్లు వేసుకొని పోయి యాక్సిడెంట్లు అయి వస్తున్నాం. మనం ఎక్కడ కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి అక్కడ పోయి అక్కడనే డెవలప్మెంట్ కావాలా? మన దగ్గర వద్దా? మన దగ్గర ఇన్ని ఖాళీ భూములు ఉన్నాయి. ఒక ఐటీ సెక్టర్ వస్తుంది, ఒక రైల్వే కారిడార్ వస్తుంది, మెట్రో ఎక్స్టెన్షన్ చేయడానికి జాగాలు ఇవ్వలే. మొన్నటిదాకా రేవంత్ రెడ్డి రాగానే ఇమ్మీడియట్లీ జాగాలు తీసుకొని ఎలివేటెడ్ కారిడార్ 100 days లోపల ఓపెన్ చేసిండు. ఈయనకి ఎట్లా సాధ్యమైంది? వేరే పార్టీలకు ఎట్లా సాధ్యం కాలే?
మళ్ళీ ఈయనకున్న చిత్తశుద్ధి వేరేళ్ళకి ఎందుకు లేదు? అందుకనే మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం, అందుకనే శ్రీ గణేష్ గారికి సపోర్ట్ చేస్తున్నాం. టీపీటీ చార్జెస్ సాయంత్రం రిప్రజెంటేషన్ ఇచ్చి అన్నా ఇంత మాకు మా డబ్బులు రావాల్సిన స్టేట్ గవర్నమెంట్ తెల్లారి వరకు రేవంత్ రెడ్డి గారు కంటోన్మెంట్ కి 48 కోట్లు ఇచ్చిండు. ఈయన ఎట్లియగలుగుతాడు? ఇంతకు ముందు ప్రభుత్వంలో హైకోర్టులు కోట్ల దాకా పోవాల్సి వచ్చింది, అజిటేషన్ చేయాల్సి వచ్చింది. ఇవన్నీ చిత్తశుద్ధి లేని నాయకత్వం. ఇదంతా కంటోన్మెంట్ ని ముంచనికి ఆడే ఈ లోకల్ నాయక